పాపిష్టి సొమ్ము. ఒక ఊళ్ళో శాంతమ్మ అనే పిసినారి ముసలిది ఉండేది. ఆమె దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నా తన కడుపుకు కూడా ఇంత తినేది కాదు. ఇతరులకు పెట్టడం మాట అటుంచి చేతిలో దుడ్డుకర్ర ఆడిస్తూ కాకులను పిచ్చుకలను కూడా ఇంటి మీద వాళ్ళనిచ్చేది కాదు. ఆమెను చూస్తేనే అవి పారిపోయేవి. ఆమె తన వెండి బంగారాలను ఒక బిందె నిండా నింపి ఆ బిందెను నట్టింట పూడ్చిపెట్టి దానిమీద చింకి చాప పరిచి దానిమీదనే పడుకునేది, దానిమీదనే కూర్చునేది. ఆమెనందరూ పెడగానే ఉంచేవారు. ఒకసారి ఆ ఊరికి ఒక జ్యోతిష్కుడు వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఉండే ఒక పెద్ద చెట్టు నీడన కూర్చొని ఊళ్ళో వాళ్ళకి జోస్యం చెబుదామనుకున్నాడు. దారిన పోయేవాళ్ళు అతనికేసి వింతగా చూస్తూ పోయారే కానీ ఒక్కరూ అతని వద్దకు రాలేదు. కారణమేమిటా అని అతను ఆశ్చర్యపడుతుండగా అతని నెత్తిన బలంగా దెబ్బ పడింది. వెనక్కు తిరిగి చూసేసరికి శాంతమ్మ మరొక దెబ్బ కొట్టడానికి కర్ర ఎత్తి, జంఝం వెదవా, నా చెట్టు నీడన కూర్చుంటావా అన్నది. జ్యోతిష్కుడు చప్పున తన సరంజామా చంకన పెట్టుకొని కాలి సత్తువ కొద్దీ పారిపోయి ఊళ్ళో వాళ్ళ నుంచి శాంతమ్మను గురించి వివరంగా తెలుసుకున్నాడు. ఆమె మూర్ఖత్వానికి కారణం అమాయకత్వమేనని, ఊరి వాళ్ళ ఆమెను పురుగును చూసినట్లు చూడడం అన్యాయమని, ఆమె తత్వం మార్చవచ్చునని అతనికి తోచింది. అదే రోజు అర్ధరాత్రి శాంతమ్మ ఇంటి ముందు ఒక విచిత్రం జరిగింది. నిలువున నల్లని ముసుగు ధరించిన ఒక ఆకారం 9 కుండల దొంతర నెత్తిన పెట్టుకొని అవి కింద పడకుండా వింత నృత్యం చెయ్యసాగింది. పగలంతా నిద్రపోయి తెల్లవార్లు మెలుకుండే శాంతమ్మ గజ్జల చప్పుడు విని దుడ్డుకర్ర తీసుకొని తలుపు తీసి ఎదురుగా నృత్యం చేసే పిశాచం లాంటి అవతారాన్ని చూసి వణికిపోయింది. శాంతమ్మ చేతిలో కర్ర కింద పడిపోయింది. ఆమె చప్పున తలుపు మూసి కంతలో నుంచి చూసింది. పిశాచం నెత్తి మీద 9 కుండలున్నాయి. పైకుండ మీద దీపం వెలుగుతూ ఉన్నది. పిశాచం కొంచెంసేపు నృత్యం చేసి దీపం గల పైకుండను కింద పడేసి మిగిలిన 8 కుండలతో సహా వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. శాంతమ్మ తలుపు తీసి చూస్తే పగిలిన కుండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు. ఇంకా భయం వదలక ఆమె, నా ఇంటికి పిశాచం వచ్చిందర్రో, దయ్యం వచ్చిందర్రో అని కేకలు పెట్టింది. ఆ కేకలను ఎవ్వరూ పట్టించుకోలేదు. మర్నాడు ఆమె రాత్రి జరిగిన సంఘటన అర్థం ఏమిటని చాలామందిని అడిగింది. ఎవరూ ఆమెను లక్ష్య పెట్టలేదు. మర్నాడు రాత్రి ఆమె తలుపు గడియ పెట్టి ఒక చీపిరి కట్ట పాత చీట దగ్గర పెట్టుకుంది. దుడ్డుకర్ర కూడా అందుబాటులో ఉంచుకున్నది. అర్ధరాత్రి మళ్ళీ గజ్జెల మోత వినిపించింది. ఆమె తలుపు కన్నంలో నుంచి చూస్తే ఈసారి పిశాచం నెత్తిన 8 కుండలే ఉన్నాయి. 8వ కుండ మీద దీపం వెలుగుతున్నది. పిశాచం కొంతసేపు నృత్యం చేసి పైకుండ కింద పడేసి 7 కుండలతో వెళ్ళిపోయింది. మరి 2 రోజులు గడిచాయి. రోజు అర్ధరాత్రి వేళ పిశాచం వస్తూనే ఉన్నది. నృత్యం చేసి ఒక కుండను పగలగొట్టి మిగిలిన కుండలతో తిరిగి వెళ్తున్నది. 4 డబ్బులు ఖర్చైనా సరే ఈ పిశాచాన్ని వదిలించుకోవాలని శాంతమ్మ భూతాల పేరయ్య ఇంటికి వెళ్ళింది. పేరయ్య అంతటి వాడే శాంతమ్మను చూడగానే అదిరిపడి తలుపు గడియ పెట్టుకున్నాడు. శాంతమ్మ చాకలింటికి, మంగలింటికి, శాస్త్రుల ఇంటికి వెళ్ళింది. కానీ ఎవ్వరూ ఆమెను లోనికి రానియ్యలేదు. ఊరి వాళ్లకు తనను గురించి ఎలాంటి వైఖరున్నది ఆమె కొద్దిగా గ్రహించింది. అప్పుడు ఆమె నిరాశతో ఇంటికి వస్తుండగా ఒకచోట జనం పోగై ఉండటం కనిపించింది. వాళ్ళ మాటలను బట్టి ఎవరో కొత్తగా వచ్చిన గొప్పగా జోస్యం చెబుతున్నట్టు ఆమెకు తెలిసింది. శాంతమ్మ తిన్నగా
జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళింది. జ్యోతిష్కుడిని చూడగానే శాంతమ్మ చేతులు చాచి, అయ్యో నువ్వేనా జంజం సామి అన్నది. జ్యోతిష్కుడు అందరి పని చూసినాక శాంతమ్మ కేసి తిరిగి, ఏం కావాలి అని అడిగాడు. నన్ను మీరు ఒక పిశాచం బారి నుంచి రక్షించాలి అన్నది శాంతమ్మ. ఆమె జ్యోతిష్కుడికి జరిగిందంతా చెప్పి, ఇప్పుడు పిశాచం నెత్తి మీద 5 కుండలే ఉన్నాయి, దానికి అర్థమేమిటి అని అడిగింది. జ్యోతిష్కుడు కొంచెంసేపు ఆలోచించి తల అడ్డంగా తిప్పి, లాభం లేదు శాంతమ్మ, ఇవి నీకు చివరి రోజులు. కారణమేమంటే వారం రోజుల క్రితమే పిశాచాల పెద్ద చచ్చిపోయింది. ప్రస్తుతం పిశాచాలు దిక్కులేనివయ్యాయి. తన అనంతరం పిశాచాలను అదుపులో పెట్టగల దానివి నువ్వేనని పిశాచాల పెద్ద చచ్చిపోతూ చెప్పిందట. అందుచేత అవి నీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. నువ్వెప్పుడో తాపీగా చచ్చి పిశాచం అవుతానంటే వాటికి ఎలా కుదురుతుంది? అందుచేత నిన్ను త్వరగా తీసుకుపోవటానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఆ మిగిలిన 5 కుండలు పడిపోగానే నువ్వు పిశాచాల పెద్దవవుతావు అన్నాడు. శాంతమ్మ కెవ్వున అరిచి, బాబోయ్, నాకున్నదంతా నీకు దారపోస్తా, నన్ను పిశాచాలు తీసుకుపోకుండా చూడు, ఆ 5 కుండలు నా ఇంటి ముందు పగలకుండా చెయ్యి అన్నది. అయితే నీకు పిశాచాల పెద్ద కావటం ఇష్టం లేదా ఏమిటి? అలా కాకుండా ఉండాలంటే నువ్వన్నట్టు నీ పాపిష్టి డబ్బు ధారపోయాలి, అన్నదానాలు, పూజలు, పురస్కారాలు చెయ్యి అన్నాడు జ్యోతిష్కుడు. ఆ రోజు శాంతమ్మ బిచ్చగాళ్లకు దాన ధర్మాలు చేద్దామనుకున్నది. బిచ్చగాళ్ళెవ్వరూ ఆమె ఇంటికేసి రారు. దూరాన కనిపించిన వాళ్లను ఆమె పిలిస్తే వాళ్ళు పారిపోయారు. చీకటి పడుతున్నది. శాంతమ్మ కుక్కలకు, కాకులకు అన్నం వేసింది. కానీ అవి శాంతమ్మను చూడగానే లేచిపోయాయి. రాత్రి శాంతమ్మ ఇంటి ముందు మరొక కుండ పగిలింది. ఇంకా 4 కుండలే ఉన్నాయి. తెల్లవారుతూనే శాంతమ్మ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాది పాపిష్టి సొమ్మే, నా చేతి అన్నం కుక్కలు కూడా ముట్టడం లేదు, నాకు చావు తప్పదా అని అడిగింది. అవును తల్లి, మానవత్వం చంపుకుని డబ్బు కూడబెట్టావు. నీలో మానవత్వం లేదని పశువులకు, పక్షులకు కూడా తెలిసిపోయింది. నువ్వు డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు చేసి నలుగురికి మేలు చేయాలి. దేవాలయం కట్టించి పూజలు, ఉత్సవాలు జరిపించు. ఒక మంచినీటి బావి తవ్వించు. కుంటి, గుడ్డి తలదాచుకునేటందుకు సత్రం కట్టించు. ఆకలితో అలమటించే వాళ్లకు అన్నదానాలు చేయించు. అలా చేయిస్తే నీ ఆయుష్ పెరగటమే కాక నలుగురిలోనూ ఎంతో మంచి పేరు వస్తుంది. అప్పుడు పిశాచాలు నీ ఛాయలకు రాలేవు అన్నాడు జ్యోతిష్కుడు. శాంతమ్మ ఆయనతో, నా చేతి మీదుగా ఎవరూ ఏమీ పుచ్చుకోరు. మీరు నా ఇంటికి వచ్చి మీ చేతి మీదుగానే అన్నీ జరిపించండి అన్నది. ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్ళారు. వెండి బంగారాలు నింపిన బిందెను శాంతమ్మ తవ్వి తీసి జ్యోతిష్కుడికి ఇచ్చింది. త్వరలోనే ఒక సత్రము, దేవాలయము తయారయ్యాయి. దేవాలయంలో గొప్పగా ఉత్సవాలు జరిగాయి. శాంతమ్మ ఇంకో జన్మ ఎత్తింది. పాత శాంతమ్మను అందరూ మర్చిపోయారు.